దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టింపుము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడా, ప్రేమల తండ్రి, దయగల మహేశయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలనే ఆశతో మీ సన్నిధిలో చేరి ఉన్నాం. ఇంతవరకునైనా ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఈ సమయంలోనైనా మీ మాటలు వినాలని ఆశక్తితో ఉన్నటువంటి మా హృదయాలను మీరు తృప్తిపరచినట్లు చదవబడిన లేఖన భాగం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలకు వెలుగు కలుగుతుంది. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మా సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. అంటే శక్తివంతమైనటువంటి మీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ నూతన సంవత్సరంలోనికి మేము వెళ్ళు చూడగా తల్లి మీకు కొలినాను పెట్టి దాని తల్లి ఏ రీతిగా మేము వెళ్ళాలో మీ వాక్యం వెలుగులో మీరు మాకు నేర్పించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియతమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడు, దేవుడి దాసుడు, మహారాజు అయినటువంటి దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఈ యొక్క లేఖన భాగంలో మనం చదువుకున్నాం. ఈ భక్తుడు అంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. హల్లెలూయా. స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. దావీదు భక్తుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు కదా. నా యందు శుద్ధ హృదయం కలుగు చెయ్యి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు స్థిరమైనటువంటి స్థిరమైన మనస్సు నూతనంగా ఎందుకు అవసరము? నూతనమైన మనస్సు కావాలని దావీదు భక్తుడు ప్రార్థించుటలో దావీదు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి? స్థిరమైన మనస్సు వలన ఉపయోగం ఏంటి? స్థిరమైన మనస్సు వలన ప్రయోజనం ఏంటి? అది మనం ఆలోచన చేస్తే, మనం ఏ తీర్మానం తీసుకున్నా, మనం ఏ పని చేయాలన్నా, మనం స్థిమితంగా ఉండాలన్నా, సుఖంగా ఉండాలన్నా, సౌకర్యంగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఈ స్థిరమైన మనస్సు మనకు లేకపోతే మన బ్రతుకే అస్థిరమైపోతుంది. మన పరిస్థితే అస్థిరమైపోతుంది. స్థిరం ఉండదు, దేంట్లో స్థిరం ఉండదు. స్థిరమైన మనసు లేకపోతే అప్పటికప్పుడే నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. స్థిరమైన మనసు లేకపోతే అప్పటికప్పుడే మన యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, మన నడవడికలు మారిపోతూ ఉంటాయి, మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, మన ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి. మనం ఏ విషయంలో స్థిరంగా ఉండలేదు. మన మనసుకి స్థిరత్వం ఉండదు, మన మాటకి స్థిరత్వం ఉండదు, మన ప్రవర్తనకి స్థిరత్వం ఉండదు. నువ్వు అర్థం కాదు, నీ పరిస్థితులు అర్థం కాదు. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతా ఉన్నాం. ఈ 2024వ సంవత్సరం మొత్తము దేవుడి యొక్క మహాకృపను బట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా గడిచిపోయింది, అయిపోయింది. ఈ 2024వ సంవత్సరం పూర్తి అయిపోతా ఉంది. 2025 సంవత్సరంలో మనం వెళ్ళబోతా ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలోనైనా ఒక శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, లేదా ఒక శ్రేష్టమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అంటే స్థిరమైన మనస్సు ప్రతి మనుషుడికి అవసరం. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరమైన మనస్సు లేకపోతే నువ్వు అస్థిరత్వంతో అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి
బాధలు, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు, అనేక రకాలైనటువంటి రోగాలు నువ్వు కొని తెచ్చుకున్న వారు అవుతావు, కొని తెచ్చుకున్న దాని అవుతావు. అందుకే దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మొట్టమొదటిగా నా యందు స్థిర హృదయాన్ని కలుగు చేయ, రెండవదిగా ఆయన అంటున్నాడు శుద్ధ హృదయం నాకు కలుగు చేయి, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. అంటే ఇప్పటి వరకు అతనిలో స్థిరమైన మనసు లేదా? స్థిరమైనటువంటి నిర్ణయాలు దావీదు భక్తుడు తీసుకోలేదా? స్థిరమైనటువంటి జీవిత విధానాన్ని అతడు కలిగి ఉండలేదా? అంటే అతని జీవితం ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది. దేవుడిని ఆరాధించే విషయంలోనూ, దేవునికి లోబడి జీవించే విషయంలోనూ, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలోనూ, దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని యొక్క శాసనముల పట్ల, ఆయన ధర్మశాస్త్రముల పట్ల అతను కలిగి ఉన్నటువంటి స్థిరత్వం బహు గొప్పది. అందుకే దేవుడే, సాక్షాత్తు దేవుడే దావీదు గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు, నా హృదయం ఎట్టిదో దావీదు హృదయము అటిదే, మా ఇద్దరి హృదయములు ఒకటే అన్నట్టుగా దేవుడు దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి భక్తుడే ఇప్పుడు దేవుడి దగ్గర అడుగుతున్నాడు, స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించయ్యా. స్థిర మనసును నేను కోల్పోయాను, స్థిరమైనటువంటి నిర్ణయాలు నేను కోల్పోతున్నాను. ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక తీర్మానం నేను తీసుకుంటే దాని నుంచి తొలగిపోతున్నాను, ఆ నిర్ణయంలో నేను నిలబడలేకపోతున్నాను. కాబట్టి స్థిరమైన హృదయాన్ని మరలా నాలో నూతనంగా పుట్టించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థిరమైనటువంటి హృదయము మన జీవితంలో మనము కలిగి ఉండాలి. స్థిర హృదయం లేకపోతే నువ్వు నిజ క్రైస్తవునిగా నువ్వు మనలేదు. స్థిరమైన హృదయం లేకపోతే, స్థిరమైనటువంటి మనస్సు నీకు లేకపోతే నువ్వు సత్య సాక్షిగా దేవుని సన్నిధిలో ఉండలేవు. హల్లెలూయా. నీ యొక్క సాక్ష్యం చెడిపోతుంది స్థిర హృదయం లేకపోతే. నీ భక్తి జీవితం చెడిపోతుంది, నీ అనుదిన జీవితము పాడైపోతుంది స్థిర హృదయం లేకపోతే. అందుకే ఈ దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, స్థిర హృదయాన్ని నూతనంగా నాకు పుట్టించు. దావీదు భక్తుడు ప్రార్థన చేయడంలో దావీదు భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటి? స్థిర హృదయము దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనటువంటిది స్థిర హృదయం. ఏంటి స్థిర హృదయము మనము కలిగి ఉంటే మనకు వచ్చే లాభాలేంటి? చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోవా అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. మరొకసారి చూద్దాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా. ఏం చేసినట్ట? నిండు మనసుతో, స్థిర హృదయముతో, స్థిర మనసుతో యెహోషువతో పాటు కాలేబు దేవునిని వెంబడించినందున, లేదా ఇక్కడ రాయబడినటువంటి మాట అనుసరించినందున. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడు ఐగుప్తు చెరలో నుండి విడిపించిన తర్వాత ఇశ్రాయేలీయుల కాల్ఫలాన్ని ఆ యొక్క అరణ్య మార్గము కూడా కానానికి ప్రయాణం చేసి తీసుకొని వెళ్తున్నప్పుడు మోషే భక్తునికి సహకారులుగా ఉన్నారు యెహోషువ, కాలేబు ఇద్దరు
యవనస్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు యాత్ర ముగించబడింది. వారు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వారు చేరుకున్నారు. అయితే వారిని నడిపించినటువంటి మోషే భక్తుడు వారితో లేడు. అయినప్పటికీ దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలో యెహోషువ కాలేబు ఇద్దరు ప్రవేశించారు. అయితే ఆ తరం వారిలో యెహోషువ కాలేబు తప్ప మరెవరు ఆ తరం వారు కాలంలో ప్రవేశించారు. అయితే ఈ ఇద్దరిలో దేవుడు యెహోషువ ద్వారా కాలేబును ఆశీర్వదిస్తున్నాడు, కాలేబును దీవిస్తున్నాడు. హెబ్రోను అనేది దేవుని ఇల్లు, దేవుని మందిరము అనబడేటువంటి స్థలం. ఈ హెబ్రోనులోనే ఇశ్రాయేలీల పితరుడైనటువంటి ఇశ్రాయేలు అనబడినటువంటి పితరుడు యాకోబు తలగడగా చేసుకొని పండుకున్నటువంటి స్థలం, ఒక రాయిని తలగడగా చేసుకొని పండుకున్నటువంటి స్థలం. తెల్లవారు లేచి ఇది దేవుని మందిరం అనబడతా ఉంది. ఇది దేవుని మందిరం తప్ప మరొకటి కాదు, ఇది దేవుని పరలోకపు గవిని ఇదే అని చెప్పి ఒక రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఆ స్థలాన్ని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలము, ఆ స్థలాన్ని దేవుడు యాకోబు కాలేబునకు యెహోషువ ద్వారా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు మన మనసు స్థిరంగా ఉంటే, దేవుని మీద ఆనుకొని దేవుని అనుసరించే వారంగా మన మనసు స్థిరంగా ఉంటే మొట్టమొదటిగా మనకి దీవెన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీవెన కలుగుతుంది. నీకేది అవసరమో, ఏది నీకు అక్కరమో, ఏది నీకు ఆరోగ్యకరమో, ఏది నీకు దీవెనకరమో దానిని దేవుడు ఇవ్వడానికి దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం ఏంటి? నీకు వచ్చే లాభం. స్థిర మనస్సు కలిగి ఉంటే నీకు వచ్చే లాభం ఏంటి అని మనం విషయం ధ్యానం చేస్తున్నాం కదా. మనకు వచ్చే మొట్టమొదటి లాభము దేవుని దీవెన మనకి దొరుకుతుంది. రెండవది మనం నెమ్మది పొందుకుంటాం, నెమ్మది కలిగి జీవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో అదే వ్రాయబడింది. ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించి ఏమని ప్రమాణం చేశారు? ఇక్కడ చదువుదాం, చూడండి. 12వ వచనం చదువుదాం. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదు, మరియు పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుదు మరియు నిష్కర్ష చేసుకున్నది. వారు ఎలుగెత్తి పొగలుచు మేళములతోనూ బోనాల నాదముతోనూ చేబేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసిన పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసాను. హల్లెలూయా. మనకేమి రాజ్యాలు ఏం లేవు, మనకైతే యుద్ధ వాతావరణం లేదు కదండి. నిజమే కదా? ఉందా? యుద్ధ వాతావరణం ఉందా? మనకి ఏ రాజ్యాలు లేవు కాబట్టి మన మీద దండొచ్చి వచ్చి మన మీద యుద్ధం చేసిన వాడు
లేడు అని మనం అనుకుంటున్నాం. నిజంగా లేరా? నగలేరు. ఎక్కడి నుంచో రాదు మనకి, ఎక్కడి నుంచో రాదు. అని ఇంట్లోనే పడతారు. భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద, బిడ్డలకి తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకి బిడ్డల మీద, అంటే సంఘస్థులు సేవకుడి మీద, సేవకుడు సంఘస్థుల మీద యుద్ధం. అంతే ఉందా లేదా? హల్లెలూయా. నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. ఏమాత్రం నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. పండగలు జరిగిపోతూ ఉంటాయి. ఏమండి? పండగలు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మనసుకి నెమ్మది ఉండదు, జీవితంలో సుఖం ఉండదు. హల్లెలూయా. ఏ పండుగ పాస్టర్ గారు అట్లా వచ్చింది, అలా వెళ్ళిపోయింది, పండగ జరిగిందిలే, కానీ జరిగింది కదా. చాలా మంది వింటూరు ఉందా లేదా? ఉందా లేదా? హల్లెలూయా. చాలా మంది ఉండదు. ఎందుకంటే వారి మనసుకు నెమ్మది లేదు, వారి మనసుకు సమాధానము లేదు, వారి మనసులో సంతోషము లేదు. హల్లెలూయా. అయితే ఈ సమాధానము, ఈ నెమ్మది మనకి రావాలి అంటే మొట్టమొదటిగా మనము తీసుకున్న నిర్ణయాలు, మనము తీసుకుంటున్నటువంటి తీర్మానాలు, మనము చేసే ప్రమాణాల మీద మనము స్థిరంగా ఉండాలి. మనం చెప్పే మాటల మీద మనము స్థిరంగా ఉండాలి. ఆ స్థిరత్వం మనం కోల్పోతే నెమ్మది ఆటోమేటిక్గా మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం నెమ్మదిని కోల్పోతామో ఇంకా మన జీవితంలో చీకటే. ఆ చీకటిలోనే అనేకమైనటువంటి హేతువు లేని గాయాలు, ఏమండి, ఏమాత్రము ఊహించని అవమానాలు, ఎన్నెన్నో ఆటుపోట్లు మనం ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి స్థిరమైన మనసు మనలో లేదు. ఎప్పుడైతే మనం స్థిరమైన మనసు కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంట? నెమ్మది కలుగ చేస్తాడు. హల్లెలూయా. నిజంగా నువ్వు నెమ్మదిని కోల్పోయినావా? జీవనంలో పొందట్లేదా? అయితే నువ్వు చేయాల్సిన పని, నీ హృదయాన్ని స్థిరపరచుకో. దేవుని విషయాల్లో, దేవుని సన్నిధిలో, దేవుని పని కొరకు, దేవుని కొరకు నీ హృదయాన్ని స్థిరపరచుకో. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పకుండా నీకు నెమ్మది కలుగు చేస్తాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనము 3వదిగా చూస్తున్నాము. ఆయన యుద్ధములు రానియలేదంట. హల్లెలూయా. యుద్ధం అంటే ఏంటి? గొడవ, తగాద, అంతేనా? యుద్ధం అంటే తగాద, దేశానికి మధ్య తగాద, రాజుకి మధ్య తగాద, గొడవ, కొట్లాట, వీటన్నిటిని రానివ్వడంట. ఇదే కదా మనం చదివా 2:15 చుట్టూరున్న ఇశ్రాయేలీయులు చుట్టూరున్న దేశముల ద్వారా ఏ యుద్ధములు జరగకుండా, ఏ యుద్ధములు రాకుండా ఆయన ఆ దేశానికి నెమ్మది కలుగు చేశాడు. హల్లెలూయా. యుద్ధాలు రావు. 3వది ఏంటి? యుద్ధాలు రావు అంటే గొడవలు రావు, సమస్యలు రావు. హల్లెలూయా. భార్య భర్తకు ఒక మంచి తీర్మానం చేసింది, అయ్యా రేపటి నుంచి నీకు బాగా కనబడేటట్టుగా నేను అందంగా తయారవుతానయ్యా. నేను కష్టం చేసి శ్రమించి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే కింద నుంచి పైన ఒకటే దిగేసుకొని శివుడు ముక్తులు కనపడి, ఏమైంది? అబ్బా ఈరోజు నా కోసం ఆయన ఈరోజు వస్తూ ఉంటానండి అని చెప్పి ఎన్నెన్నో కళల గంట, ఎన్నెన్నో ఊహల్లోకాలలో విహరిస్తూ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఈ 7 పోకాలు చూడగానే ఉన్న ఆశ అంతా నీరు జారిపోయింది. అప్పుడు స్టార్ట్ అయింది గొడవ. అవునా? ఉదయాన్నే భార్యతో చెప్పిపోతాం, ఈరోజు పెద్దల కాడ ఇంటికి వస్తాను, తాకుండా వస్తాను, లేదా ఈ త్వరగా వచ్చేస్తారు, టయానికి వచ్చేస్తారని చెప్పి బయటకు.
కానీ తిరిగి రావడానికి ఆలస్యమైంది. ఏమైంది? చెప్పిన మాట వినట్లేదు పిల్లలు. వాడలేదా? అల్లుడు ఎందుకని చెప్పిన మాట స్థిరత్వం లేదు, స్థిరమైన మనసు లేదు. నా తండ్రి మాట వినాలి, నా తల్లి మాట వినాలి, నా భార్య మాట వినాలి, నా భర్త మాట వినాలి, నేను చెప్పిన విధంగా నేను ఉండాలి అనే స్థిర మనసు అక్కడ లేదు. కాబట్టి ఇంట్లో గొడవలు మాట్లాడలు తగులాడు. నువ్వు ఎప్పుడైతే స్థిర మనసుతో నువ్వు చెప్పినట్టుగా చేస్తుంటావో నీ భర్త నిన్ను దాటి వెళ్తాడా? నీ భార్య నిన్ను దాటి వెళ్తుందా? నీ బిడ్డలు నిన్ను దాటి వెళ్తారా? వారు నీ మాట చదదాటి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి మనము స్థిరమైన మనస్సు కలిగి ఉంటే మన గృహాల్లో కూడా శాంతి సమాధానాలు ఉంటాయి. కొట్లాట్లు గొడవలు అనేవి ఉండవు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనము ఆలోచించేయాలి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంత గ్రంథంలోనే 34వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కలుగు చేస్తున్నటువంటి 4వ వేలు ఏమిటంట? మనవి ఆలకిస్తాడు. హల్లెలూయా. హిజ్కియా అనబడుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అతనికి వచ్చినటువంటి ఉపద్రవంలో, అతనికి వచ్చినటువంటి సమస్యలో నుండి అతను విడుదల పొందడానికి దేవుని సన్నిధిలో విచారణ చేశాడంట. తనను తాను తగ్గించుకొని తన వస్త్రములు చింపుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినందుకు నేను నీ మనవి ఆలకించి తిని అని సాక్ష్యం చెబుతున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, మన ప్రార్థనకు సమాధానం రావాలి అంటే, దేవుడు మన మొరకు చెవియొగ్గాలి అంటే, మన సమస్యలు తీర్చబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో యథార్థమైన స్థిర మనస్సు కలిగి మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. మనము తగ్గించుకోకుండా స్థిర మనసు లేకుండా మన ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకే మొదటి దినవృత్తాంతముల 7వ అధ్యాయము 14వ వచనంలో మాట రాయబడింది. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచివేయాలా ఆకాశమందుండి నేను వారి ప్రార్థనలు విని వారి దేశంలో నేను స్వస్థపరుచుదును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన దేవుడు తమను తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునిని వెతుకుతూ స్థిరమైన మనసుతో మనము జీవిస్తే దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు. హల్లెలూయా. ఏంటి చెప్పారు ఇప్పటికి? మొదటిది దీవెన కలుగుతుంది, రెండవది నెమ్మది కలుగు చేస్తాడు, మూడవది ఇంట్లో సమస్యలు ఉండవు, 4 మనవి ఆలకిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 34వ కీర్తన 34వ కీర్తన 18వ వచనం 34:18. వెలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. హల్లెలూయా. 5వది ఏంటంట? ఆయన రక్షించువాడు. ఎవరిని రక్షిస్తాడు ఆయన? ఇలా రాబడినటువంటి మాట ఏంటి? వెలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు. హల్లెలూయా. ఏ మనస్సు అంట? నలిగిన మనస్సు అంటే నిన్ను తగ్గించుకునే మనసు, స్థిరమైన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్మావు, యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చావు,
దాని వలన బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, గ్రామస్తుల మధ్యలో అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి ఏసడింపులు, అనేక రకాలుగా వారి ద్వారా మనము అనేకమైనటువంటి శోధనలు ఎదుర్కొంటూ మన హృదయం నలిగిపోయింది, మన యొక్క మనసు విరిగిపోతా ఉంది. అయినప్పటికీ నువ్వు చింతించాల్సిన పని లేదు. నువ్వు దేవుడిలో స్థిరమైన మనసు కలిగి ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని రకాలుగా నువ్వు శోధింపబడినా దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు. దేవునికి స్తోత్రం. ఆసన్నుడు అంటే చాలా దగ్గరి వాడంట. దేవునికి స్తోత్రం. విరిగి నరకకుండా ఉంటే మాత్రము ఆయనకి చాలా త్వరమే. హల్లెలూయా. అన్నిటికీ తప్పించుకొని తిరుగుతున్న వారితో దేవుడు నీకు దూరమైనట్టే. కాబట్టి దేవుడు నీకు దగ్గరగా ఉండాలి అంటే నీ హృదయం స్థిరంగా ఉండాలి, దేవుడితో అంటుకట్టబడాలి. అప్పుడు ఆయన తప్పకుండా నేను రక్షించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 18వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానులు తెలివిని వెతుకుదురు, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. హల్లెలూయా. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. హల్లెలూయా. ఏం కావాలి ఇప్పుడు మనకి? ఏం కావాలా? వివేకం కావాలి అంటే స్థిరమైన మనసు. ఇక్కడ మాట అంటున్నాడు చూడండి, జ్ఞానుల చెవి తెలివిని వెతుకుతుంది. ఏం వెతుకుతుంది? తెలివి. ఎక్కడ దొరికిందా? తెలివి. ఎవరు చెప్తారా? తెలివి. ఎవరి మాటల్లో తెలివి మనకి కావాల్సింది దొరుకుతుంది. జ్ఞానం దొరికిందని జ్ఞానం చెవి తెలివిని వెతికిందట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వివేకము గల మనస్సు అదే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. జ్ఞానం ఉందా? ఇంకా తెలివితో పనులు చేస్తూనే ఉన్నాం, ఇంకా బుద్ధిహీన పనులు చేస్తూనే ఉన్నాం. చేయొద్దు అన్నదాన్ని ఇంకా పట్టుకొని ఇంకా వేల పట్టుకున్నాం. ఇది వద్దు, ఇది నీకు క్షేమం కాదు, ఇది నీకు ఆరోగ్యం కాదు, ఇది నీకు మంచి కాదు అని చెప్పినా కూడా ఇంకా బుద్ధిహీనుల వలె, తెలివి లేని వాళ్ళ వలె హల్లెలూయా మనం ప్రవర్తిస్తే స్థిరమైన మనసు కలిగిన వారి యొక్క లక్షణము కానే కాదు. అందుకే జ్ఞానం వారికి ఉండదు కాబట్టి చాలా త్వరగా దెబ్బలు అవుతాయి, చాలా త్వరగా గాయాలు అవుతాయి, చాలా త్వరగా రోగాలు బారిన, చాలా త్వరగా సమస్యలు బారిన, చాలా త్వరగా శోధనల్లో, చాలా త్వరగా వేదనల్లో పడిపోతాం. హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు స్థిరమైన మనస్సు కలిగి ఉంటే నీకు జ్ఞానాన్ని తెలివిని నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. తెలివి లేకపోతే నీ శత్రుడు సాతాను వేసే ఆ చిక్కులలో, సాతాను వేసే ఆ వలలో, సాతాను వేసే గాలాల్లో, ఏమంటే ఊళ్ళో నువ్వు చాలా త్వరగా పడిపోతావు. హల్లెలూయా. వాడు ఎలా పట్టుకుంటాడో నీకే తెలియదు, వాడికి ఎలా జరిగిపోయావో నీకే తెలియదు. తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆలోచన చేసుకుంటే ఇప్పుడు పలానా టైంలో ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదే, పలానా టైంలో ఈ మాట అనకుంటుంటే బాగుండేదే, పలానా టైంలో నేను ఇలా ప్రవర్తించుకుంటా ఉంటే బాగుండేదని అప్పుడెప్పుడో పనిచేస్తాను. అది నీకు తెలివి ఉంటే చిక్కుల్లో నుంచి బాగా తప్పించు. కాబట్టి ప్రాణంలో పడకముందే మనం తప్పించుకోవడం మేలు. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం నేర్చుకున్నాము? దేవునికి ఇష్టమైన స్థిరమైన మనసు కలిగి ఉంటే వచ్చే లాభాలు. మొదటిది దీవెన దొరుకుతుంది, రెండవది నెమ్మది, మూడవది దేవుని సన్నిధిని
కుటుంబంలో సంతోషం, యుద్ధాలలో తగాదాలలో. నాలుగవది ఆయన మనల్ని ఆలకిస్తాడు, తర్వాత మనల్ని రక్షిస్తాడు, తర్వాత తెలివిని మనకి దయచేస్తాడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ మనము సంపాదించుకోవాలి అంటే, ఇవన్నీ మనము కలిగి మనము సంతోషంగా సుఖంగా జీవించాలంటే మన మనస్సులో ఏముండాలి? స్థిరమైన మనస్సు ఉండాలి. స్థిరమైన మనస్సు ఉన్నవారు దేవుని ఆశ్రయించు వారిగా ఉండాలి. స్థిరమైన మనస్సు కలిగిన వారు దేవుని ఆశ్రయించు వారిగా ఉండాలి. స్థిరమైన మనస్సు కలిగిన వారు దేవుని మాటలు వినువారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, స్థిరమైన మనస్సు కలిగిన వారు క్రీస్తులాగా శ్రమ పడాలి, క్రీస్తు కొరకు శ్రమ పడాలి అని భావించేవారిగా కూడా ఉండాలి. అయితే ఈ స్థిరమైన మనస్సు కలిగిన వారు, ఈ స్థిరమైన మనస్సు కలిగిన వారికి ఉండకూడనటువంటి, మన మనస్సులో ఏం ఉండకూడదు అని అంటే, కొలస్సీ పత్రికలో మాట రాయబడి చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకొనుకుడి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. స్థిరమైన మనసు కలిగిన వారికి ఉండకూడని లక్షణం ఏంటి? భూ సంబంధమైన వాటి మీద వారి మనస్సు ఉంచకూడదు. వారి మనస్సు దేని మీద ఉండాలా? పర సంబంధమైన, పరలోక సంబంధమైన, దేవుని సంబంధమైన, దేవుని రాజ్య సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద మనస్సు ఉంచకుండా ఒక రోజున లయమైపోయి, ఒక రోజున నాశనమైపోయి లోకం మీద కదా. ఏంటి పాస్టర్ గారు ఆ మాట అంటారంటారా? చూడండి 8 యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన కదా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని చిత్తమును నెరవేర్చిన వాడు. ఇప్పుడు ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుతుంది? దేవుని చిత్తమును నెరవేర్చువాడంటే ఎవరు? స్థిరమైన మనసు కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనము నూతనమైనటువంటి మేలులతో, నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, నూతనమైనటువంటి దీవెనలతో మనము నింపబడి దేవుని సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా, సుఖంగా, సౌఖ్యంగా మనం జీవించాలి అంటే స్థిరమైన మనసు మనకు కావాలి. స్థిరమైన మనసు మనకు లేకపోతే మనం దీవింపబడము, మనకు నెమ్మది ఉండదు, మన కుటుంబంలో అశాంతి, మనకి రక్షణ లేదు, మనకి ఏ విధమైనటువంటి సుఖం లేదు. ఆయన మన ప్రార్థన ఆలకించడు, ఆయన మనకు దూరంగా ఉంటాడు. తెలివి తక్కువ తనంతో మనము మన జీవితాన్ని చిత్రం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాటన్నిటి నుండి విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలి? స్థిరమైన మనసు కలిగి భూ సంబంధమైన వాటి మీద కాదు, పర సంబంధమైన దేవుని రాజ్యము మీద మనం ఆశ పెట్టుకొని ఆ రాజ్యము కొరకు మనము ప్రయాసపడాలి, ఆ రాజ్యము కొరకు మనము ప్రాకులాడాలి, ఆ రాజ్యము కొరకు మనము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. స్థిరమైన మనసు కోల్పోయి మనము శాపాల బారిన పడితే దేవుని నామానికి మహిమ కలగదు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చివరిగా
రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 195వ పేజీ 8వ వచనం చదువుకుందాం. ఎన్నే ఎబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించును. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరిని కూడా అందరికీ తేటపడును. కనుక వీరు ఇక ముందు సాగరు. ఎవరు సాగరంట? స్థిరమైన మనసు లేని వారు ముందుకు సాగరు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులని పరిచయం చేస్తున్నాడు. ఎన్నే ఎంబ్రే అనేవారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలును ఐగుప్తు చెరలో బయటికి తీసుకొచ్చిన తర్వాత వారిని మరలా ఐగుప్తు చెరలోకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథములు వీరు. మోషేకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి లేచిన ప్రతి ఒక్కరిని దేవుడు అరణ్యములోనే అణిచివేశాడు. హల్లెలూయా. వారిలో వీరు కూడా ఉన్నారు. వీరెందుకు అలా చేయబడ్డారు అంటే ఒక తీర్మానం తీసుకున్నారు, ఐగుప్తు చెరలో నుండి విడిపింపబడాలని. ఈ తీర్మానం తీసుకున్నారు, కానీ ఆ తీర్మానంలో వారు స్థిరంగా ఉండలేకపోయారు. అందుకే వారిని ఏమని ప్రస్తావిస్తున్నాడు, అక్కడ ఏమని సంబోధిస్తున్నాడు? విశ్వాస భ్రష్టులు. అంటే విశ్వాసం లేదు వాళ్ళు. విశ్వాసం కోల్పోయిన వారు, నమ్మకాన్ని కోల్పోయిన వారు, స్థిరత్వాన్ని కోల్పోయిన వారు. మరి అటువంటి వారితో మనల్ని పోలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలన మనం ఆలోచన చేసుకుంటాం. వారిని గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఒకవేళ ఈ మధ్యాహ్నం కావాల్సిన మన గురించి చెప్తే మన పరిస్థితి. అందుకే స్థిరమైన మనసుల గురించి ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కోవడంలో దేవుడు మనకి ఒక చిన్న హెచ్చరిక ఇస్తున్నాడు. స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు ప్రభు అని ప్రార్థించిన దావీదు భక్తులు మనకి పరిచయం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, స్థిరమైన మనసు మనకి లేకపోతే మనం అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేకమైన బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేకమైన నిందలు, అవమానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆ స్థిరమైన మనస్సుని నూతనంగా నాలో కూడా పుట్టించు ప్రభు అని మనము కూడా ప్రార్థన చేయవారమై ఉండాలి. హల్లెలూయా. ఏంటండి పాస్టర్ గారు, మాకు స్థిరమైన మనసు లేదా? మా నిర్ణయాలు స్థిరంగా లేవా? మా ప్రవర్తన స్థిరంగా లేదా? మా సాక్ష్యము స్థిరంగా లేదా అని ఎదురు నన్ను ప్రశ్నించదు. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను స్థిరమైన వారా కారా అనేది నాకెట్లా తెలుస్తుంది? నేను అన్నాను అనుకోండి, కాదు అన్నాను అనుకోండి, మా పాస్టర్ మంచోడు కాదు, మమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటాడు అని మరలా అన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? మీరు లేదని కాదు. దావి భక్తులు లేదా స్థిరమైన మనసు? దావిడు స్థిరమైన మనసు వ్యక్తిత్వం కలిగిన వాడు కాదా? కలిగిన వాడే, కానీ నూతనత్వం కావాలంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దాంట్లో నూతనం అంటే క్రొత్తది కావాలంటున్నాడు. ఇంకా క్రొత్తగా నేను నేర్చుకోవాల్సింది, క్రొత్తగా నేను మార్చుకోవాల్సింది, క్రొత్తగా నేను అనుసరించాల్సింది, క్రొత్తగా నేను పాటించాల్సింది, అది దానికి అర్థం. అంతేగాని మీరు స్థిరమైన మనసు లేని వారని కాదు. వాక్యాన్ని మంచిగా తీసుకుంటే అది మంచి, చెడుగా తీసుకుంటే అది గాయంగానే ఉంటుంది. హల్లెలూయా. నా మాసే మాట్లాడతాడు పాస్టర్, నా గురించే మాట్లాడతాడు పాస్టర్, నీ గురించి కాదు. హల్లెలూయా. ఒకవేళ అలాంటి పరిశీలన వచ్చినప్పుడు నా గురించే అనని ఆత్మని ప్రేరేపిస్తున్నప్పుడు, నిజమే ప్రభువా నేను ఈ విషయంలో పడిపోయి ఉన్నాను, నిజమే ప్రభువా ఈ విషయంలో నేను తప్పిపోయి ఉన్నాను, ఈ విషయంలో నేను జారిపోయి ఉన్నాను, కాబట్టి నన్ను హెచ్చరిస్తున్నాను, ఇది నీ మాట. కాబట్టి మార్చుకున్నట్లు నూతన హృదయాన్ని, నూతనమైనటువంటి స్థిరమైన మనస్సును నాకు కలుగు చేయని ప్రార్థన చేయాలి. అంతేగాని ఈ భాష జరిగితే అని వెతికిలేరమ్మా. హల్లెలూయా. పకాలు తిప్పుకొని మూతులు తిప్పకుండా తెరమాట.
దానివల్ల మీకు శాపమే కానీ లేదు. దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా మనము ఆస్వాదిద్దాం, దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం, దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం. దేవుడే పరలోకంలో ఉన్న దేవుని విడిచిపెట్టబడిన భాగ్యంగా ఆయన ఎంచుకోలేదు. హల్లెలూయా. ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. ఎవరు? దేవాది దేవుడు. ఆయన పెట్టబడినటువంటి పేరేంటి? రక్షకుడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 6:10 మనం చదివాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఎంత గొప్ప భాగ్యమో కదా! ఇన్ని విధాలైనటువంటి గొప్ప స్థితిని కలిగినటువంటి దేవుడు నిత్యము వేలాదేవతలతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని మానక కొనియాడబడుతున్నటువంటి దేవుడు దీనుడిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు పడుతున్నటువంటి శ్రమలో ఆయన పడలేదా? మనిషికి వచ్చినటువంటి బాధలు ఆయనకి రాలేదా? ఒక మనుషుడు ఏ విధంగా దుఃఖించాడు, ఆయన కూడా అలాగే దుఃఖించాడు. ఒక మనిషి ఏ విధంగా ఆహారం తీసుకున్నాడు, ఆయన కూడా ఆహారం తీసుకున్నాడు. ఒక మనిషిని నిద్రించినట్టు ఆయన నిద్రించాడు. హల్లెలూయా. ఒక మనిషి కలిగి ఉన్నటువంటి స్థితిగతులని ఆయన కూడా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన తీసుకున్న ఆ యొక్క నిర్ణయంలో స్థిరత్వం, హల్లెలూయా, అది అచంచలమైనది కదా. రాను వారు గుద్దుతున్నా, రాను వారు వెంట్రుకలు పెరిగి వేస్తా ఉన్నా, ఏమండి, రాను వారు ఆయన మీద ఉమ్ముతూ ఉన్నా, ఆ రోమా ప్రభుత్వపు ఆ యొక్క అధికారులు అతన్ని హేళన చేస్తాడు, దేవుడిని హేళన చేస్తా ఉన్నా, అవమానమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా ఆయన హృదయంలో ఆ స్థిర మనసు మారిందా? హల్లెలూయా. నేను లోకమునకు వెలుగైన, నేను లోకమును రక్షింప వచ్చాను అన్నాడు. అదే రక్షించిన దాని మీద రక్షించడం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. లోకాసువార్త 9:10. ఆ వచ్చిన తీసుకున్న తీర్మానమును మార్చకుండా ఆయన స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఆ స్థిరమైన మనసుతోనే ఆయన తన ప్రాణాన్ని, విలువైన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ప్రేమైన దేవుడా, హల్లెలూయా. తన యొక్క చివరి రక్త బిందువు వరకు నీ కొరకు దారం పోసాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు నీకు నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు నీకు నీ మనవి ఆలకించాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు కాబట్టి, తన జ్ఞానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి అంతటి శ్రమను కూడా ఆయన నీ కొరకు ఓర్చుకున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఎంతవరకు ఓర్చుకుంటున్నావు? ఎంతవరకు ఓర్చుకుంటున్నావు? జాగ్రత్త. ఎన్ని మార్లు గద్దించినడు లోపడని వాడు హఠాత్తుగా నాశనం అయిపోయినని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్థకం కాదు. అనేకమైనటువంటి పర్యాయాలు నువ్వు పడిపోతున్నా, నువ్వు జారిపోతున్నా, దేవుడు దూరం అయిపోతున్నా, నేను మరలా 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 ఎందుకు నేను రక్షిస్తున్నాడంటే, నువ్వు ఇప్పుడైనా ఈసారైనా నా బిడ్డ మారు మనసు పొందుతాడు, తన జీవితాన్ని మార్చుకుంటాడు, తన జీవితాన్ని మార్చుకుంటుంది, తన జీవితాన్ని నాకు ఇస్తుంది అన్న ఒక చిన్న ఆశతో హల్లెలూయా. నీ మీద ఆయన ఆశలు వదిలేసాడు అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించే. ఈ నూతన సంవత్సరం ప్రభువా, నీ కొరకు నేనేమైతే నిర్ణయాలు తీసుకుంటున్నానో, నేను తీసుకునే నిర్ణయాలలో స్థిరమైన మనసు నాకు ఇవ్వయ్యా, స్థిరమైనటువంటి బుద్ధి నాకు ఇవ్వయ్యా, స్థిరమైన ఆలోచనలు నాకు ఇవ్వయ్యా. నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతాలను జీవితంలో జరిగిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించి మనల్ని కూడా స్థిర మనసుతో నింపి ఆయన రాకడ తరపున సిద్ధపరిచి బలపరిచి నడిపించును దాకా ఈ కొద్ది మాటలు దేవుడు దేవునికి ఆశీర్వదించును దాకా. తర్వాత ప్రార్థన చేద్దాం. ఎంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు